మహారాష్ట్ర ఎన్నికల్లో కమలం పాత్రిక పారింది. విజయం మహాయుతి సొంతమైంది. ఇప్పుడు అదే ఫార్ములాను ఢిల్లీ గల్లీలో అమలు చేయబోతోంది. ఏపీ సెంటిమెంట్ తో తిరుగులేని వీక్ష కొట్టాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. ఇంతకీ ఏంటా ఏపీ సెంటిమెంట్? మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 132 స్థానాల్లో గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఫలితాలు మోదీకి ఎంతో శక్తినిచ్చాయి. విడిపోతే అంతర్ధానమైపోతాం, ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం అనే నినాదాలతో పాటు బంగ్లాదేశ్ చొరబాటుదారుల సమస్యను బలంగా లేవనెత్తారు. వీటితో పాటు ఏపీలో కూటమి నేతల ప్రచారం బాగా కలిసొచ్చింది. ఇలా అన్ని కలిసి మహాయుతి కూటమికి తిరుగులేని విజయాన్ని అందించాయి. ఎన్డీఏ సంఖ్యాబలంలో కీలకంగా టీడీపీ, జనసేన వేర్వేరు రాష్ట్రాల్లో ఎన్డీఏ గెలుపు కోసం తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ అధిష్టానం ప్రచారం చేయించింది. మొత్తం 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోలకి ప్లాన్ చేసింది. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో పవన్ తో ప్రచారం చేయించి ఓట్లను రాబట్టుకోవడంలో సక్సెస్ అయింది. సీఎం చంద్రబాబు ప్రచారానికి వెళ్లాల్సి ఉన్న ఆఖరి నిమిషంలో మహారాష్ట్ర పర్యటన రద్దయింది. ఏపీలో కూటమి నేతలు మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లడం, అక్కడ విజయం సాధించడాన్ని బీజేపీ సెంటిమెంట్ గా భావిస్తోంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఢిల్లీలోనూ ప్రయోగించాలనుకుంటోంది. హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబును ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దింపబోతోంది. ఫిబ్రవరి 1న ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. తెలుగు వాళ్లు నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. బహిరంగ సభలు, రోడ్ షోలు ఎక్కడెక్కడ ఎలా ఉండాలన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది. కూటమి నేతల ప్రచారం మహారాష్ట్రలో వర్కౌట్ అయినట్టే ఢిల్లీలోనూ కలిసొస్తుందని బీజేపీ అధిష్టానం లెక్కలేసుకుంటోంది. ఢిల్లీలో ఆప్ వరుసగా 2 సార్లు అధికారాన్ని చేజెక్కించుకుంది. ముచ్చటగా 3వ విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అటు బీజేపీ మాత్రం ఆప్ విజయాలకు బ్రేక్ వేసి హస్తినలో కాషాయ జెండా ఎగురవేయాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే తమ పార్టీ అభ్యర్థుల మద్దతు కోసం మిత్రపక్షాలను రంగంలోకి దింపాలని భావిస్తోంది.